ఏమైంది ఆది? ఎందుకలా ఉన్నావు? నా కోపానికి కారణం నీకు తెలీదా? ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు ఆది. పెళ్లి కాని అమ్మాయి మరో కాపురం మీదకొచ్చి ఇంట్లో తిష్ట వేసి అందరినీ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా. సంజన గురించా? అది కాకుండా మనకి ఇంకెవరి వల్లైనా ప్రాబ్లం ఉందా? నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది ఆది, కానీ మనం ఏం చేయగలుగుతాం చెప్పు? ఏం చేయలేమని చేతులు ముడుచుకుని కూర్చోలేం కదా పవి. వెంటనే సంజనని బయటికి పంపించేయాలి. నిన్ను చీకొట్టి నాకు సంజునే కావాలి అని ఆది నోటితోనే అనిపిస్తాను, చూస్తూ ఉండు. ఇకపైన ఆదిని నీ వల్ల నష్టపోనివను, ఆది మనసు కష్టపడనివను. ఛాలెంజ్ ఛాలెంజ్ ఛాలెంజ్. నువ్వు ఛాలెంజ్ అంటే నేను ఛాలెంజ్, నేను ఛాలెంజ్, నేను ఛాలెంజ్, నేను ఛాలెంజ్, నేను నాతో ఛాలెంజ్ చేసింది కాబట్టి ఏదో ప్లాన్తోనే సంజు ఇంటికొచ్చింది. మాట్లాడవేంటి పవి? చూడాది, తన విషయంలో నీకెంత కోపం ఉందో నాకు అంతే కోపం ఉంది. సంజు డ్రామా ఆడుతుందని మనకి తెలుసు తప్ప మావయ్యకి అది తెలీదు. అందుకే సంజుని ఇంట్లో ఉంచారు. పైగా రాజశేఖర్ అంకుల్కి, చక్రవర్తి మావయ్యకి సంజు వల్ల మాట పెరిగింది. అందుకని మావయ్యని కాదని మనం సంజుని అంత తొందరగా బయటికి పంపించలేము. కాస్త ఓపిక పట్టాది. ఇంకేం ఓపిక పట్టాలి? సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది కూల్, ప్లీజ్. సంజనాని ఎలా బయటికి పంపించాలో నేను ఆలోచిస్తాను. నేను చూసుకుంటాను. నన్ను నువ్వు నమ్ము. అది వెళ్ళు. సరే, గుడ్ నైట్. సంజు, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నాతో పందెంలో నువ్వు ఓడిపోతావు. నిజానికి నేను ఇంటికి కోడలనైతే నేనే వంట చేసి, నేనే వడ్డించి, నేనే అందరి మంచి చెడ్లు పంచుకుందామని అనుకున్నాను. అది కాదు, అది నాకు కూతురే లేదనుకుంటాను అని మా డాడీ అన్నాక నేను ఆ ఇంటికి ఎలా వెళ్ళగలను? మా డాడీ వచ్చి తనకి తానుగా పిలిచే వరకు నేను వెళ్ళను. టెండర్ కోసం కొటేషన్ రెడీ చేయండి సార్. ఈ టెన్షన్లో పడి కొటేషన్ రెడీ చేయడం మర్చిపోయాను. రేపే కదా సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించిన ఫైల్ ఎక్కడుంది? పవికి ఏమైనా తెలిసి ఉంటుందా? పవి, నువ్వు ఇంకా పడుకోలేదా? ఆహా లేదా, అది టెండర్ సబ్మిట్ చేయడానికి కొటేషన్ రెడీ చేస్తున్నాను. నువ్వు పడుకో పవి, నేను రెడీ చేస్తాను. పర్లేదా, అది ఈ టెండర్ మనకి చాలా ఇంపార్టెంట్. వర్క్ ఫినిష్ చేసుకుని పడుకుంటాను. సంజు వల్ల నాకు చాలా టెన్షన్స్ ఎక్కువయ్యాయి. తను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. టెన్షన్, ప్రెషర్స్ ఉంటాయా? అది
కానీ అదెప్పుడు వర్క్ మీద చూపించకూడదు. దాని ఎఫెక్ట్ వర్క్ మీద చూపిస్తే బిజినెస్లో కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, మనమే సఫర్ అవుతాం. నువ్వు నిజంగా గ్రేట్ పవి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా నువ్వు చేయాల్సిన పని మీద కాన్సన్ట్రేషన్ మిస్ చేయవు. కాలేజ్లో కూడా ఇంటి దగ్గర తాతయ్య హెల్త్ ప్రాబ్లం వస్తే నువ్వు ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడమే కాకుండా ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ సబ్జెక్టు మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను పాస్ అయ్యేలాగా చేశావు. మీరిద్దరూ చిలకా గోరికల్లా ఉన్నారు. ఎప్పుడు మీరిద్దరూ ఒకటిగా ఉంటారు. పవి, నువ్వెప్పుడు ఆదిని అర్థం చేసుకుంటావు. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. సీతమ్మా, ఏమైంది? ఏం లేదు, నీకోసం పాలు తీసుకొని వచ్చాను. నీ రూమ్లో నువ్వు లేవు, ఇక్కడ ఉంటావని తీసుకొచ్చాను. తీసుకో. ఇద్దరు ఏంటి చాలా హ్యాపీగా ఉన్నారు? ఏం లేదు సీతమ్మా, ఏవో పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. అవును, ఇంకా మీరిద్దరు పడుకోలేదేంటి? ఇంపార్టెంట్ వర్క్ ఫినిష్ చేయాలి సీతమ్మా. టెండర్కి రేపు కొటేషన్ వేయాలి. ఓ, మేం వర్క్ ఫినిష్ అయిన తర్వాత పడుకుంటాం, నువ్వు వెళ్ళి పడుకో. పర్లేదులే, నేను కూడా ఉంటాను. నువ్వెందుకు సీతమ్మా? ఉదయం నుంచి ఇంటికి సంబంధించిన పనులు చేసి అలసిపోయి ఉంటావు. వెళ్ళి పడుకో. సరే, త్వరగా పడుకోండి. సరే. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఎప్పుడు భార్యాభర్తలుగా ఉంటారో ఏంటో. ఏమండి, డిన్నర్ చేదురుగాని రండి. 2 minutes. ఏమండి, భోజనం చల్లారిపోతుంది. వస్తున్నా. తిన్నాక వర్క్ చేసుకుందరు గాని రండి. సరే అమ్మా సంజు, భోంచేద్దాం రామ్మా. బేబీ త్వరగా రామ్మా, తిందాం.